హాయ్, గుడ్ మార్నింగ్. ఫస్ట్ అయితే కనుక మా డాడీ వాళ్ళ ఇంటి ముందర ప్లాంట్స్ లాస్ట్ టైం చూపించాం కదా. సో ఇటు సైడ్ అయితే కొన్ని ప్లాంట్స్ తీసేశారు, కొన్ని అలాగే పెట్టారు. అటుపక్క చూసారు అంటే కనుక ఆల్మోస్ట్ అన్ని మొక్కలు కూడా తీసేశారు. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అందుకనే దానికి సంబంధించిన ఎరువు అన్నీ కూడా వేశారనమాట. ఓన్లీ 3-4 మొక్కలు మాత్రమే ఉన్నాయి అటు సైడ్. ఇవాళ సాటర్డే, సో మా డాడీ పూజ చేయాలంట. అందుకని చెప్పేసి పూలు కోయమన్నారు. సో మనం చేత్తో కోస్తే కొంచెం డిఫికల్ట్ కాబట్టి వీ హ్యావ్ సిజర్తో అయితే వర్క్ చాలా ఈజీ అవుతుంది. అందుకని ఇలా పెద్ద పెద్దగా ఉండే పూలు ఇలా కట్ చేస్తే మనకి పెట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి చింటో చింటో క్లిప్పుది రాంగ్ అది ప్రతిసారి నీ ఎంట్రీ అదే కదా. సో ఇలా కట్ చేస్తే పటాలకు పెట్టడానికి ఈజీగా ఉంటుంది, చేత్తో రావట్లేదు. అందుకని సిజర్తో అయితే వర్క్ ఈజీ అవుతుంది కదా అన్నట్టు అనుకొని సిజర్తో కట్ చేసామన్నమాట. పొద్దున్నే ఇలాగా ప్లాంట్స్తో స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. మనకి పాసిబిలిటీ ఉన్నప్పుడు ఇలా ప్లాంట్స్తో స్పెండ్ చేయడం బెటర్ అనమాట. సో వెరీ నైస్ ఫ్లవర్స్. దేవుడికి పెడుతున్నాం కాబట్టి స్మెల్ చూడకూడదు. ఇవి కూడా కొన్ని ఇది ఆకు ఆకు తులసి ఆక 2-3 కొమ్మలు. ఓకే. సో అటుపక్క వచ్చేసేసి ఇంటి ముందర, ఇప్పుడు వచ్చేసేసి ఇంటికి యువతల పక్క అనమాట. ఇక్కడ కూడా కొన్ని పూల మొక్కలు అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కూడా తీద్దాము అని. అక్కడ ఒక పువ్వు ఉంది కదా, ఒకటే ఉంది నందివర్ధనం. ఈ పూల మొక్కల పేర్లు కూడా తెలియదు. అది నందివర్ధనము. ఓకే, సిజర్తో కట్ చేస్తేనే బెటర్ ఏమో. పడదులే, ఎందుకంటే కొంచెం నీట్గా కట్ అవుతుంది. ఈ పెట్టి ఆడ ఈ పారిజాతం ఎప్పుడు కింద పడినట్టుగా తీసుకోవాలి. అవునా? ఎందుకట్లా? అది సూర్యుని మీద పగబట్టిందండి. అవునా? అదేలే, మనకు సూర్యుడు వచ్చే కలికి అన్ని కింద పడిపోతే ఓకే భూమి మీద నుంచి ఏరుకుంటే లేదంట. అయ్యే మామూలుగా అయ్యేది చేయాలి. వద్దులే, వర్షం పడుతుంది కదా, మట్టి అంతా ఉంటుంది. మనకైనా పూలు చాలా ఉన్నాయిలే నాన్న. ఇది పోయాల్సింది అంతా వదిలేసినారే. అవునా? అయ్యో, ఇది తులసాకు ఎడ్జ్లో. అవునా? సిజర్తో కట్ చేస్తే చాలా నీట్గా వస్తున్నాయి. ఎవరికన్నా ఈ టిప్ తెలియకపోతే కట్ చేయండి ఈజీగా సిజర్తో. కమ్. A very beautiful rose is there. Very beautiful rose. I love you, Chinna. Thank you, Ji. ఒకటి. ఓకే, చాలు ప్రస్తుతానికైతే. కొంచెం పెద్దగా ఉండేటి కోసేద్దాం. నెక్స్ట్ మళ్ళీ మొక్కలు కొంచెం పెద్దగా అయినాక మళ్ళీ రేపు మన అట్లా కోయచ్చు. ఇది కూడా రోజా చెట్టే, కానీ ఇంకా దానికి అవ్వలేదు పూలు. సొరకాయలు, బాటిల్ గార్డ్. నెక్స్ట్ వచ్చేసరికి కాయలు కాస్తాయేమో సంక్రాంతి టైంకి. చిన్నగా ఉంటాయి అయితే. అటు సైడ్ అంతా కూడా సొరకాయ. యా, ప్రస్తుతానికి ఇవి. ఇంకా కొన్ని పూల మొక్కలు దాంతో నీళ్లు పట్టేసేసి దాంట్లో ఏదైనా ఉన్నా అట్లా తోసేస్తాను. అది ఇట్లా గేడిగా ఉంటుంది. ఓకే, కడిగేదానికి ఎందుకు అవసరం లేదు కడిగేదానికి. ప్రస్తుతానికి అయితే ఇవి. ఇంకా యాక్చువల్గా మందారం పూలు కూడా ఉన్నాయి, అవి నిన్న కోయలేదు కదా, పడిపోయాయి అనమాట. సో వీటితో మా డాడీ పూజ చేస్తారు. ఐ థింక్ ఇవి అన్న ఇంట్లోకి అయితే. దాంతో చేస్తారా నాన్న? ఓకే, గడ్డి అంతా తీసేస్తున్నావా? ఈ మొక్కలు ఒక్క మొక్కలు కదా. నేను టెంకాయ చెట్లు అనుకున్నా. ఆకులు కొంచెం అట్లే ఉన్నాయి కదా. అవునా? అవునా? ఓకే, నేను చూడలే ఎప్పుడు, అందుకే తెలీదు. అంటే అవి చూసింటాం చెట్లు బాగుంటాయని, కానీ అవి ఒక్కవని తెలీదు. టమోటా, ఇది ఒక్క టమోటానే ఉంది కదా ఇక్కడ.
లాస్ట్ టైం ఇక్కడ 4-5 ఉన్నాయి కదా, అవన్నీ తీసేసినారు. అవేంటి చిన్న చిన్న మొక్కలు? మళ్ళీ బెండకాయలు వస్తున్నాయి వాటంతకు అవే? కాయ పండి చిట్లిపోతే విత్తనాలు అన్ని పడినాయి దాంట్లో. ఓకే, అది ఎందుకు తీసేయడం అట్లే వస్తాయి అంతే. వెనుక ఏడుస్తున్నావో నవ్వుతున్నావా? నిద్ర వస్తుందా? నిద్రమ్మా, నిద్ర వస్తుందా? అమ్మేది అద్దమ్మా. కోల్డ్ రాలా? కోల్డ్ ఎట్లుంది బాగుంది? ఇంకా నీళ్ళు అయినట్టున్నా. నీరా ఇక్కడికి వచ్చిన ఫస్ట్ రోజు తాగాము, ఆ తర్వాత మధ్యలో వచ్చినప్పుడు తాగలేదన్నమాట. మళ్ళీ ఇప్పుడు తాగుతున్నాము. మంచిది నీరా తాగితే. అండ్ ఇవాళ సన్ కూడా ఏం లేడనమాట, ఎప్పుడైనా తాగచ్చు. నీరా నీరా చాలా బాగుంది అంకుల్. నీరా అవునా? బాగుంది. మనకైతే ఒక రకంగా, బయట అయితే ఒక రకంగా పెడతారా? లేదు అంటే కొంచెం వాటర్ మిక్స్ చేస్తారు, క్వాంటిటీ ఎక్కువ రావాలి కదా. ఓకే, అప్పుడు టేస్ట్ మారుతుంది. చిక్కగా ఉంది ఇప్పుడు. ఇప్పుడు చిక్కగా ఉంటుంది. అమ్మడానికి వాళ్ళు కొన్ని వాటర్ మిక్స్ చేస్తారు. ఏం కావాలి పిల్లు వస్తుంది కింద కంప కుట్టాలంటే. సూపర్. మా ఫ్రెండ్స్ వెళ్ళారు. మనీష్ అనేవాడు ఎవరో నేను ఇడ్లీలు తింటారా ఒకటి తీసేయి అంటే డైలాగ్ ఎప్పుడు ఈరోజు ఏమో వచ్చారు వెజిటేబుల్ బిర్యానీ, వెజిటేబుల్ వాటెవర్. మష్రూమ్ కర్రీ ఇడ్లీ అంటే సాంబార్. కాజు మష్రూమ్ కాజు మష్రూమ్ కర్రీ అన్నా. కార్తీక్ వాళ్ళ మ్యారేజ్ అయ్యి ఇంచుమించు ఇంకో 3 months ఉంటే కనుక 2 years కంప్లీట్ అయిపోతుంది. మేము వీళ్ళ మ్యారేజ్ ఆల్బమ్ చూడలేదు, అందుకని చెప్పేసి ఎంగేజ్మెంట్ అండ్ మ్యారేజ్ ఆల్బమ్ చూద్దామని ఆల్బమ్స్ ఓపెన్ చేసామన్నమాట. సో ఫస్ట్ అయితే ఎంగేజ్మెంట్, తర్వాత నలుగురు, తర్వాత మ్యారేజ్ అంతా కూడా 2 albums లో ఉన్నాయి. ఎంగేజ్మెంట్ అయిన 2 years కి కరెక్ట్ గా ఆల్బమ్ చూస్తాం. అవును, రేపే ఎంగేజ్మెంట్ 2nd anniversary కార్తీక్ వాళ్ళది. ఫ్రీ టైం ఇస్తారో చూద్దాము రేపటి వీడియోలో. ఎంతవరకు ఐడియా లేదు, నువ్వు ఇస్తున్నావు ఇప్పుడు. అడిగినా ట్రీట్ ఇవ్వండి. అదే కదా. సో ఇక్కడ వచ్చేసేసి ఇది యాక్చువల్గా కార్తీక్ వాళ్ళ మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్ అనమాట. నాకు బాగా నచ్చింది, అంటే చాలా కొత్తగా డిఫరెంట్గా అనిపించింది. మీకు కూడా ఐడియా ఉంటుందని చెప్పి చెప్తున్నాను. ఇదైతే ఖచ్చితంగా ఎవరింట్లో అయినా పెట్టుకుంటారు నాకు తెలిసి. ఫోటో ఫ్రేమ్స్ కావచ్చు, లేదంటే కనుక దేవుడి పట్టాలు, ఇలాంటివన్నీ చాలామంది ఇస్తుంటారు. అలాంటివి ఏవి కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోరు అనమాట, పక్కన పెట్టేస్తూ ఉంటారు మోస్ట్లీ. ఎందుకంటే లాట్ ఆఫ్ థింగ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వాటి రిలేటెడ్గా. బట్ ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది అండ్ చాలా సర్ప్రైజ్గా కూడా ఫీల్ అవుతారు. ఇది మా పక్కింటి అక్క వాళ్ళు ఇచ్చారనమాట కార్తీక్ వాళ్ళ మ్యారేజ్కి. ఇందులోపల వచ్చి వెడ్డింగ్ కార్డు ఉంది. వెడ్డింగ్ కార్డు మీద వీళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటో పెట్టించేసేసి ముహూర్తం, డేట్, ఎవ్రీథింగ్ ఉంటాయన్నమాట. సో దాన్ని ఫ్రేమ్ చేసి ఇచ్చారు. సో లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఇది ఇలా పెట్టుకున్నా కూడా ఇది చూసినప్పుడల్లా గుర్తొస్తూ ఉంటుంది అనమాట. సో వెరీ నైస్ గిఫ్ట్ అనిపించింది. సో ఇది జస్ట్ మీకు షేర్ చేస్తున్నాను అనమాట, ఎవరికైనా హెల్ప్ అవుతుందని. ఇప్పుడు ఇంకా ఆల్బమ్స్ చూడాలి అని. నువ్వు ఎక్కడ ఉన్నావు కనుక ఇక్కడ చెప్పేసి చూపించేస్తున్నావు అయితే.
కాదు నా గిఫ్ట్ ఆల్రెడీ మీరు చెప్పినట్టున్నారు. ఇక్కడ ఆ గిఫ్ట్ అప్పుడు చూపించాను. గిఫ్ట్స్ ఓపెన్ చేసేప్పుడు అనిరా ఎక్కడ? చెప్పాలా చూపించాను ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయని. ఓకే అనేది ఇక్కడ ఎవరు నెక్స్ట్ స్టార్ట్స్ నలుగులు. ఆ పావుని ఎక్కడికి వెళ్ళింది? ఆ పావుని ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ నేను కాదని ఉండేది. ఇవన్నీ మిక్స్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ నలుగురు అంటే ఎంగేజ్మెంట్ కొన్ని ఉన్నాయి కదా. కేపీ ఎస్ పీకే వెజిటేబుల్ బిర్యానీ చూపిస్తా. కాకపోతే అన్నీ వేసి ఇంక ఉడుకుతున్నది వేసుడు. వెజిటేబుల్స్ అన్నీ వేసాము. అండ్ మష్రూమ్ కాజు కర్రీ. కాజు అయితే ఫ్రై అయిపోయినాయి, మష్రూమ్ అయితే బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు వీటితో కర్రీ చేయాలి. గ్రేవీ ఏమో ప్రిపేర్ అయిపోయింది. ఇవన్నీ వేసి కర్రీ చేస్తే అయిపోద్ది. రైస్ వేస్తే బిర్యానీ కూడా అయిపోద్ది. అయిపోయినాక చూపిస్తాం ఎలా ఉంటాయని. రెసిపీ అయితే చూపించట్లా. ఇవాళ మేము ఈ అరిటాకులోనే ఫుడ్ తినబోతున్నాం, లంచ్ చేయబోతున్నాం అనమాట. చూస్తున్నారు కదా ఎంత పెద్ద అరిటాకు. ఇంతకుముందు కూడా ఇలాగే ఒక అరిటాకులో తిన్నాము. ఈసారి ఇంకా బెటర్గా తినబోతున్నాం అనమాట. అంటే వెజిటేబుల్ బిర్యానీ విత్ రైతా అండ్ కాజు మష్రూమ్ కర్రీ. సో ఇవాళ కూడా మేము 7 మెంబర్స్ ఒకే ఆకు మీద తినబోతున్నాము. సో చూసేయండి ఎలా తింటాం అనేది కూడా. ఓకే వచ్చేసేలే పావుని. పావని విద్యా దగ్గర అందరూ వచ్చేయండి. బాబు వచ్చి మళ్ళీ వెళ్ళికి వెళ్తాంట. కర్రీ కర్రీ సో వెజిటేబుల్ బిర్యానీ, కాజు మష్రూమ్ కర్రీ, ఆనియన్ హీరా రైతా, ఇంకా మంచి నీళ్ళు అన్ని కలిపి తింటాం అన్నమాట ఇప్పుడు. తీసి తినే అంత మాగలేదు అనుకుంటా. అరటిగెలలు చాలా ఉన్నాయి. అక్కడొకటి ఇక్కడొకటి, తర్వాత ఈ చెట్టుకి ఏం లేవు అనుకుంటా. ఇక్కడ ఇంకొక గెల ఉంది. అండ్ ఫైనల్లీ ఇంకొక గెల అక్కడ చూసారంటే అక్కడ మాగిపోయాయి, ఎల్లో కలర్లో వచ్చేసాయి అన్నమాట బనానాస్. సూపర్, అసలు అవి టేస్ట్ చేయాలి. ఫస్ట్ టైం వచ్చిన బనానాస్ అన్నమాట, బాగా ఎల్లోగా వచ్చేసాయి. మేము కూడా షాక్ అయ్యాము చూసి. ఇందాక అక్కడ గెల చూపించిందా, ఆ గెల అన్నమాట. మాగడం అయితే మాగినాయి, తినాలంట అనిరా. అయినిక ఇదిగో 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 భలే మాగినాయి అసలు. సూపర్ టేస్ట్. లోపల పింక్ ఉంది, కొంచెము పింకిష్ ఉంది. మామిడి పండు చెట్లు చిన్నగా ఉన్నాయి అసలు, భలే చిన్నగా ఉన్నాయి అసలు, భలే క్యూట్ ఉన్నాయి కదా. ఇంకా కొంచెం మాగాలేమో కదా, ఇంకొంచెం మాగా. ఇప్పుడైతే టైం 4:30 అవుతుంది. ఇవి వచ్చేసి శంకుపూలు అనమాట. ఎప్పటి నుంచో శంకుపూలు టీ తాగుదామని అనుకుంటున్నాం కానీ కుదరలేదు. సో వచ్చేసరికి ఫ్రెష్గా శంకుపూలు ఉన్నాయి, అందుకని చెప్పేసి శంకుపూలతో టీ చేద్దామని అయితే అనుకున్నాం అనమాట. సో వాటర్ ఆల్రెడీ పెట్టొచ్చాము. ఇప్పుడు వెళ్ళి శంకుపూల టీ చూద్దాం ఎలా ఉంటుంది అనేసి టేస్ట్ చేసి చెప్తాను. అందరం కొంచెం టేస్ట్ చేద్దామని అయితే అనుకున్నాం అనమాట. ఐ థింక్ ఇట్స్ మోర్ ఎనఫ్. ఇట్స్ వెరీ 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 హెల్దీ అని
చాలాసార్లు విన్నాం అనమాట, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి చాలా అనేసి. జస్ట్ వెరీ సింపుల్, హాట్ వాటర్లో వేసి బాయిల్ చేసుకొని తాగడమే. హాట్ వాటర్ పెట్టేసాము, కలర్ ఎలా వస్తాయి చూద్దాం. ఓకే, సో తీసుకొని వచ్చేసాము. ఆల్రెడీ వాటర్ బాయిల్కి పెట్టాను అనమాట. సో జస్ట్ వేసేస్తున్నాం అంతే. ఇవన్నీ బాయిల్ అవ్వాలి. ఐ థింక్ పర్పుల్ కలర్ వస్తాయి అనుకుంటున్నాను, చూద్దాము. లేదంటే ఇంకా వాటర్ తగ్గించాలేమో తెలీదు, ఫస్ట్ టైం పెడుతున్నాను కదా. సో వచ్చాక రిజల్ట్ చూద్దాం. కలర్ చేంజ్ కనిపిస్తున్నాయా? లైట్ గ్రీన్, గ్రీన్ కలర్ వచ్చినాయా? అదే గ్రీన్ కలర్. ఇందులో డిఫరెంట్ కలర్స్ అవుతాయి. ఇప్పుడు ఇందులో లెమన్ పిండాము, కలర్ చేంజ్ అయిపోతుంది. కెమికల్ రియాక్షన్ కైండ్ ఆఫ్ దట్ రియాక్షన్స్ వస్తాయి అన్నమాట. ప్రస్తుతానికి అయితే కనుక తాగిన తర్వాత బాడీలో రియాక్షన్స్ వస్తాయి. అది మనం చెప్పలేము ఎట్లా అనేది. ఇప్పటికైతే గ్రీన్ కలర్ ఉంది, వాళ్ళు పర్పుల్ కలర్ రావాలి. ఇందులో గ్రీన్ కలర్ వచ్చింది, బాగా ఉడకడం వల్లనేమో. ఒకసారి చూద్దాము. ఇది కంప్లీట్లీ గ్రీన్ వచ్చేసిన, లేదంటే అదే ఉందనుకుంటాను, పర్పుల్ కలరే మనకు అలా కనిపిస్తుందేమో చెరువులో. వేసిన తర్వాత చూద్దాం. గ్యాస్లో వేస్తే ఇద్దరు వస్తుందా? ఇంట్లో ఇద్దరు వస్తుందా? ఏమన్నాడు కార్తీక్? ఏమన్నాడు? చూడు పావుని, ఒక్క డ్రాప్ లెమన్ వేసినందుకు ఆ కలర్ ఎట్లయినాయి. లెమన్ లేని దానికి కావాలంటే ఇక్కడే మనం సోషల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాము. జస్ట్ ఒక బౌల్, ఇది స్పూన్ తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడండి, కంప్లీట్లీ గ్రీన్ కలర్ ఉంది కదా. జస్ట్ 1 డ్రాప్ ఆఫ్ లైమ్ వేస్తున్నాం. అదే ఇట్స్ మ్యాజిక్. 1 or 2 డ్రాప్స్ కి ఎంత చేంజ్ అయిపోతుంది కదా అసలు కలర్. నిజంగా ఇక్కడ ఉన్నాయి, ఇంకో కప్ లో తీసుకునేసేసి వేస్తే అవి నార్మల్గా ఉంటాయి. లెమన్ డ్రాప్స్ ఎక్కువ అయిపోతే కలర్ ఎక్కువ అవుతుంది చూడు. ఇక్కడ వచ్చేసేసి ఓన్లీ 1 డ్రాప్, ఇక్కడ వచ్చి 2-3 డ్రాప్స్ పడినందుకు కొంచెం పింకిష్ అయింది. ఇప్పుడేమో ఓన్లీ శంకు పూలు అది మాత్రం ఈ కలర్ లో ఉంది. ఎవరికి ఏం కావాలో తాగండి అబ్బా, యూట్యూబ్ చూసేవాళ్ళు కదా. అదే కదా. అలా చూడు, అసలు డిఫరెంట్ కలర్స్. ఇది లైట్ వాటర్ ట్రాన్స్పరెంట్, ఇది లైట్ పింకిష్ ఉంది, ఇది కంప్లీట్లీ గ్రీన్ కలర్ ఉంది. భలే ఉంది కదా మ్యాజిక్. అసలు ఒక్క డ్రాప్కి ఎంత చేంజ్ అయిపోయిందో. సో ఇప్పుడు ఇది తాదాం. ఇది వితౌట్ లెమన్, ఇది విత్ లెమన్ అనమాట. టేస్ట్ చేద్దాం. ఇదైతే కొంచెం నార్మల్ హాట్ వాటర్లో లెస్ట్ 1 or 2 డ్రాప్స్ లెమన్ వేసినట్టుంది. చూద్దాం. ఇది కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది, కొంచెం అంటే కంప్లీట్గా డిఫరెన్స్ అనేది తెలియట్లేదు కానీ, బట్ వేసింటే దానికి చేంజ్ అయితే ఉందన్నమాట. ఇది లెమన్ పడడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. కలర్ మాత్రం డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయింది. యాక్చువల్గా ఇవి పెద్ద శంకు పూలు కాబట్టి గ్రీన్ కలర్ వచ్చాయి. మామూలుగా కొంచెం చిన్న శంకు పూలు అయితే కనుక, లేదా చిన్న మొగ్గలు అయితే కనుక అప్పుడు పర్పుల్ కలర్లో వచ్చేది టీ. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. బ్లూ టీ అని కూడా అంటారు. బ్లూ టీ అంటారు, అవును. ఇది గ్రీన్ టీ అయింది. పర్పుల్ కలర్ వేస్తే గ్రీన్ టీ వచ్చింది. అసలు కాదు, గ్రీన్ టీ కూడా ఇంత గ్రీన్ ఉండదు, కానీ ఇది మీకు ఎంత గ్రీన్ వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఇది వైట్ టీ. తాత వైట్ టీ తాగి చూడు, హాట్ వాటర్ కానీ ఇవి కాదు.